మొత్తం నడుచుకుని వచ్చాం కానీ ఈ కొండలో ఒకటే ఇల్లు ఉన్నట్టుంది. టైం అయితే యూట్యూబ్ ఫుల్ వీడియో చేస్తున్నాను, చూడండి ఎలా ఉంటుందో. కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మొత్తానికైతే మేము వచ్చిన వాటర్ ఫాల్స్ చూసి రిటర్న్ అయిపోతున్నాము. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంతలో లొకేషన్స్ చూడండి ఎలా ఉందో. వాటర్ చూడండి, ఫిల్టర్ ఏమైనా అవసరం లేదు, ఊట నీళ్ళు ఇవి. ఆ చెట్టు కింద నుంచి వస్తున్నాయి ప్యూర్ నీళ్ళు. వచ్చినట్టున్నాము, మిరియాల పాదులు తోటలు ఉన్నట్టున్నాయి. మొత్తానికి ఇక్కడ ఊరు ఉందనుకుంటా మేబీ. సరే ఆ ఊరు కూడా చూపెడతాను మీకు, సరే కదా. టైం అయితే యూట్యూబ్ ఫుల్ వీడియో చేస్తున్నాను, చూడండి ఎలా ఉంటుందో. కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. లేదన్నమాట, స్నానం చేసినప్పుడు తెగిపోయింది, అది మ్యాటర్. దగ్గర వచ్చాము. ఈ కొండ చీపుర్లు మీరు ఇంట్లో యూజ్ చేస్తారు కదా, ఈ కొండ చీపుర్లు ఇదిగో ఇవే. నడిచే దారి మొత్తం కొండ చీపుర్లు ఉన్నాయి చూడండి, మొత్తం కొండ చీపుర్లే. మేబీ ఊరి దగ్గర వచ్చామనుకుంటాము. మామూలు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. ఇదిగో మొత్తం కొండ చీపుర్లే. మొత్తం నడుచుకుని వచ్చాం కానీ ఈ కొండలో ఒకటే ఇల్లు ఉన్నట్టుంది, ఒకటే ఇల్లు. చూడాలి చూడాలి. ఒకటే ఇల్లు ఉన్నట్టుంది కొండలో. వాటికి తోడుగా ఈ కుక్క. ఇదిగో చుట్టూ కొండల మధ్యలో ఊర్లు. మాడుకు మాత్రం ధూళి తీరిపోయింది. మాలు అయితే వదిలేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వర్షం పడింది కదా, మేము వెళ్ళాల్సింది ఇంకా చాలా దూరం ఉంది. ఇంకో కొండ ఎక్కి ఆ స్తంభాలు కనబడుతున్నాయా, స్తంభాలు దిగి మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ ఒకటి వికెట్ అవుట్. ఒకటే ఇల్లు, వ్యవసాయం చేసి బతుకుతున్నారు. ఇక అక్క వాళ్ళు ఎక్కడి నుంచి అక్క మీది? అవునా, సరే అక్క. ప్యూర్ వాటర్. హనీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎక్కడ వెళ్ళలేదట ఇవాళ, ఇక హనీ వాళ్ళు. ఇల్లు కూడా బాగుంది.